కూటమి ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ముదిగేడు గ్రామంలో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అక్రమాలు, భూదందాలు, మైనింగ్ మాఫియా తప్ప మరేమీ చేయలేదని సోమిరెడ్డి మండిపడ్డారు. పనులు చేస్తే నిన్ను ఎవడు చేయమన్నాడు? మాకు అవసరమా? నిన్నెవరు ఎడంకాలం లిఫ్ట్ ఎవరు చేయమన్నారు? అది 30 TMCలు టచ్ అయితే ఆ కాలువ పని చేయటం ఆగిపోద్ది. దాన్ని నమ్ముకొని 25,000 ఎకరాలు దాని కింద వరి పెట్టుకుంటే 30 TMCలు ఆ లెవెల్ తగ్గగానే కాలువ ఆగిపోద్ది, పొలాలన్నీ ఎండిపోతాయి. అవసరమా? ఎన్ని కాలువలు తవ్వించాం? ఒక్క తాడిపత్రి పెద్ద చెరువు 3 కోట్లు, చిన్న చెరువు 1 కోటి, ఇటువంటివన్నీ చేసాం. చెక్ డ్యామ్స్ కట్టించాం, ఊళ్ళల్లో సిమెంట్ రోడ్లు వేయించాం. ఎక్కడ ఒక్క తప్పుడు కేసు ఎవరి మీద పెట్టలే. వైసీపీ వాళ్ళని అరాసీలే. 5,000 చిల్లర మైనస్, 4,200 మైనస్ అని చెప్పి వాళ్ళు జోలికి పోలే. 19లో రెడ్డి గారు గెలిచారు. ఎన్ని పనులు చేశాడు? నాకంటే ఎక్కువ పనులు చేశాడు. వరదాపురం తాడిపత్రిలో మైన్ ఎత్తేసాడు. ఇక్కడ ముదిగేడులో అక్కడ మొగళ్ళూరు డేగపూడి మైన్లు మొత్తం ఎత్తేసాడు. ల్యాండ్, పొలాలు, భూముల స్కామ్ ఎంత! పేదోళ్ళకి కోసం సహాయం చేయాల్సింది పోయి ఒక్క మరుపూరు గ్రామంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటీశ్వర్ల కుటుంబానికి 57 ఎకరాలు ర్యాంక్ ఇచ్చేసాడు. ఎకరా 40 లక్షలు చేస్తాడు. అంటే 20 చిల్లర 22-23 కోట్లు. ఆయన రావులంకయ్య గౌడ్ గారి కుమారుడు, పేర్లు చెప్పేస్తుండ, దశగౌడు సతీమణి, కొడుకు, కోడలు, తమ్ముళ్ళు, 57 ఎకరాలు. పేదోళ్ళకి సాయం చేయవయ్యా. 57 మందికి రాసి తలా 30 లక్షల వాల్యూ. ఒక కొమ్మలపొడి హైవే పక్కన 19 ఎకరాల 30 సెంట్లు. ఒక ఆయన అక్కడ చందులు శ్రీనివాస్, అక్కడ రేపు ఎలక్షన్ షెడ్యూల్ రేపు వస్తుంది. ఈరోజు చెప్పారు రేపు వస్తుందని ఢిల్లీలో ఎన్నికల ప్రకటన. మార్చి 15, 16 ప్రకటన వస్తుంది. అర్ధరాత్రి 57 ఎకరాలు ఆయన అల్లుడికి రామదాస్ కంటిలో హైవే పక్కన, కృష్ణపట్నం హైవే, ఇటు మద్రాస్ హైవే పక్కన ఎకరా 15 లక్షలు. ఇప్పుడు మేము ఇప్పించిపోతుండా ఒక 33 ఎకరాలు ఇక్కడ దొరుకుపాడం దగ్గర ఇంచుమించు 35 లక్షల ఎకరాకి ఇప్పిస్తుండా. దాని రేట్ ఎక్కడ? మెడ్రాస్ హైవే పక్కన ఉండే రేట్ ఎక్కడ? ఎకరా 15 లక్షల లెక్కన ఇద్దరికి డివైడ్ చేసి ఒక్కొక్కరికి 7.5 లక్షలు ఇప్పించాడు. ఆయన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఆయన ఒక ఎంపీ, ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా గోవర్ధనరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని నేను ఒక మాట చెప్పాను. గోవర్ధనరెడ్డి తెలియకుండా ఆయన మంత్రిగా నా మందికి వాళ్ళు ఏమంటారు, ఆడమ్మగా గానా, ఇజ్రాయెల్ కాదు, ఇజ్రాయెల్